మందమారి ఈరోజు మందమారి అభయాంజనేయ స్వామి టెంపుల్లో కమిటీ విషయంలో మాట్లాడడం జరుగుతుంది. రేపు రాబోయే శ్రీరామనవమి విషయంలో మన గుడి చైర్మన్ గారు బండిసన్న గారు ఈరోజు మీటింగ్ పెట్టారు. దీంట్లో చాలా విషయాలు చర్చలు చేశాం. రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటికి కొంతమంది బాధ్యులను పెట్టిండు అన్నగారు. వారి విషయాన్ని తూచా తప్పకుండా మేమందరం పాటిస్తామని, ఇలాంటి నిఖార్సైన వ్యక్తి ఈ గుడికి చైర్మన్ అయినందుకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన మందమరి మారుతి నగర్ అభయాంజనేయ స్వామి టెంపుల్లో రేపు రాబోయే శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని ఏ విధంగా జరపాలని బండి సదానందం యాదవ్ గారు ఈ గుడి కమిటీ చైర్మన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో ఒక కమిటీ ఏర్పరిచి ఒక 10 మందిని సెలెక్ట్ చేసి ఆ రోజు జరగబోయే కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చేయడానికి అందరి అంగీకారంతో నిర్ణయించడం జరిగింది. ఈ కమిటీ ఇప్పటి వరకు వేసిన కమిటీ మరియు ఈరోజు కేవలం శ్రీరామనవమి కోసం వేసిన కమిటీ, దానికి మన బండి సదానందం యాదవ్ చైర్మన్ కావడము, ఈ మారుతి నగరు ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇంత ఇనిషియేట్ తీసుకొని ఈ కమిటీ వేసినందుకు ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతో ముగిస్తున్నాం. ఓకే అంత ఓకే ఈరోజు మందమారి పట్టణంలోని 23వ వార్డు మారుతి నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్గా ఈరోజు గుడి కమిటీ సభ్యులందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఏప్రిల్ 6వ తారీఖు రోజు శ్రీరామనవమి ఉన్నది. మరి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఇక్కడ రాములవారి కళ్యాణం, అన్నదాన కార్యక్రమం, ఇంకా ఏవైతే శ్రీరామనవమికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ విధంగా జరుపుకోవాలి, మరి దాని నిధుల విషయం కానీ అందరూ కూడా మనం కమిటీ సభ్యులందరూ ముందుండి పనిచేయాలని చెప్పి ఈరోజు కమిటీ సభ్యులందరితో చర్చించడం జరిగింది. దాంతోపాటు గుడిలో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మేము కమిటీ సభ్యులందరితో కలిపి ఇక్కడ ఒక పని మనిషి లేరు, పని మనిషిని పెట్టిస్తూ, తర్వాత ఇంకా కొన్ని ప్యాచ్ వర్కులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా దీనంతా గుడిని శుభ్రం చేసి మన ఇంటి లోపల మన కుటుంబంలో పెళ్ళి కార్యక్రమం ఉంటే ఏ విధంగా మనం అందరం బాధ్యతగా సంబరం చేసుకుంటామో ఆ భగవంతుడి సీతారాముల కళ్యాణాన్ని కూడా ప్రతి కుటుంబంలో ఒక పెళ్లిలాగా భావించుకొని మరి మళ్ళా ఇంకా ఎక్కువ మన కమిటీ సభ్యులందరూ కూడా వారందరూ కూడా ఒక బాధ్యతగా వాళ్ళ ఇంట్లో పెళ్లిలాగా భావించుకొని ఈ కార్యక్రమాన్ని మంచిగా అందరం కలిసి మనస్పర్ధలు లేకుండా కలిసి కట్టుగా ఈ దేవుల సీతారాముల వారి కళ్యాణాన్ని జరుపుకోవాలని చెప్పి వీరందరికీ సూచించడం జరిగింది. మరి ఈరోజే అతి ఉత్సాహవంతుడు, సీనియరు, కొంచెం అనుభవమైనటువంటి వ్యక్తిని మా కమిటీకి జనరల్ సెక్రటరీగా నాగుల దుర్గన్న గారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీకి సీతారాముల కళ్యాణం కమిటీకి 11 మందితోని తాత్కాలికంగా కమిటీ వేసుకోవడం జరిగింది. దాంట్లో కూడా జనరల్ సెక్రటరీగా అన్నగారు ఉంటారు. మరి ముందుండి వారందరూ కూడా ఈ కమిటీ అందరూ కూడా పనిచేస్తారు. ఇంకేమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నా దృష్టికి తీసుకొస్తారు. నేను కూడా వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండి మేమందరం కూడా కలిసికట్టుగా రేపు సీతారాముల కళ్యాణంకి వచ్చే భక్తులందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాటర్స్ కానీ అన్నదానం కానీ వారు చేస్తున్న పూజలకు కూడా
ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆటంకాలు జరగకుండా మేము అందరం చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నదని చెప్పి వీరందరికీ ఈరోజు మీటింగ్లో చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మీరందరూ కూడా డిమాండ్ కాదు, మీరు తోచిన విధంగా కూడా మా కమిటీ సభ్యులు వస్తే సహకరించండి. మీరందరూ కూడా మంచిగా చేయాల్సిందిగా కోరుకుంటూ నేను భక్తులకు కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.